Hi friends, you are welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing December daily MCQs. December 3rd we started discussing now. Have a look at the first one. The Government of India approved the purchase of the Heron Mark II drones. Heron Mark II. Mark II drones from which country అంటున్నాడు. సో మనకి హెరాన్ మార్క్ II డ్రోన్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడిగాడు. సో ఫ్రాన్స్, యుఎస్, ఇజ్రాయెల్, ఇటలీ, ఇండియా. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద పర్చేస్ ఆఫ్ మోర్ హెరాన్ మార్క్ II డ్రోన్స్, స్పెషల్ డ్రోన్స్ అనమాట ఇవి, ఫ్రమ్ ఇజ్రాయెల్. దట్స్ ద వన్. ఫ్రమ్ ఇజ్రాయెల్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. Under the emergency provisions following their effective use in Operation Sindoor. మనకి ఆపరేషన్ సింధూర్లో మనం we were taken support of these అనమాట. సో ఎమర్జెన్సీ కాంటెక్స్లో మనకి ఉపయోగపడడానికి దెన్ వీ హ్యావ్ అడాప్టెడ్ దీస్ అనమాట విత్ ఆల్ 3 సర్వీసెస్. ఇవి 3 సర్వీసెస్కి మూడింటికి ఉపయోగపడతాయి. విత్ ఆల్ 3 సర్వీసెస్ లైక్ ఆర్మీ, నేవీ as well as Air Force. That is a point. So and then deciding to acquire them for a enhanced surveillance anamata. So what is the answer? Answer C is the correct one. Heron Mark II drones. Moving to the next question. The Indian Army successfully tested the BrahMos supersonic cruise missile. This missile was developed in collaboration with which country and సో బ్రహ్మాస్ మనకు తెలుసు, బ్రహ్మాస్ రష్యన్ కొలాబరేషన్ తోటి మనం బిల్డ్ చేసాం దాన్ని. సో దాన్ని యుఎస్, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, ఇటలీ కాదు. బ్రహ్మాస్ ఈజ్ అ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్. సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్. సూపర్సోనిక్ అంటే లైక్ సోనిక్స్ ఉంటాయి, సూపర్సోనిక్స్, సబ్సోనిక్స్ ఉంటాయి. ఇండియా సబ్సోనిక్ మన దగ్గర ఉన్న మోడల్ పేరు దట్ ఈజ్ నిర్భయ్. నిర్భయ్ ఈజ్ ద ఓన్లీ సబ్సోనిక్ క్రూయిజ్ మిజైల్. And subsonic means it's less than the speed of sound అనమాట. లెస్ దాన్ స్పీడ్ ఆఫ్ సౌండ్. సౌండ్ స్పీడ్ కంటే తక్కువ వేగంతో వెళ్తే వాటిని సబ్సానిక్స్ అంటారు. సౌండ్ స్పీడ్కి ఈక్వల్గా జస్ట్ అబౌవ్ ద సౌండ్ స్పీడ్ అయితే వాటిని సూపర్ సోనిక్ అంటారు. ఈక్వల్, సౌండ్ స్పీడ్కి ఈక్వల్ ఆర్ జస్ట్ అబౌవ్ ఈక్వల్. జస్ట్ అబౌవ్ అయితే. అదే హైపర్సోనిక్ అన్నాం అనుకోండి. హైపర్సోనిక్ అంటే హైపర్సోనిక్ మిజైల్స్ కనుక క్రూయిజ్ మిజైల్స్ అన్నామంటే ద 5 to 6 times ఆర్ 10 times, దాదాపుగా 10 times స్పీడర్ ఆర్ ఫాస్ట్, క్విక్ దాన్ సౌండ్ స్పీడ్ అనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. బ్రహ్మాస్ మనకి మన ఈ బ్రహ్మాస్ అనేది ఇండియా, రష్యా రెండింటి కొలాబరేషన్ తోటి ఇంట్రడ్యూస్ చేసిన నేమ్ కూడా అనమాట బ్రహ్మాస్. BRAH అంటే బ్రహ్మపుత్ర. BRAH అంటే ఇక్కడ బ్రహ్మపుత్ర మనకి రివర్ తెలుసు కదా, ఇండియాస్ ఫేమస్ రివర్. అలాగే మాస్కోవా రష్యన్ రివర్. ఈ రెండు పేర్లని కలిపి దానికి బ్రహ్మాస్ అని ఇచ్చారన్నమాట. బ్రహ్మాస్. ఇట్స్ అ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. Supersonic cruise missile. We were taken the support of Russia to prepare this anamata. That is a context. So what is the answer here? Answer A is the correct one. Moving to the next question. Which edition of the Hornbill Festival started recently in Nagaland? ఎన్నో ఎడిషన్ అంటున్నాడు. 24th, 5th, 6th, 7th, 8th. సో హార్న్బిల్ ఫెస్టివల్ మనకు తెలుసు. హార్న్బిల్ ఫెస్టివల్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఇట్ ఈస్ జనరలీ అబ్జర్వ్డ్ ఇన్ నాగాల్యాండ్ అనమాట. నాగాల్యాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ వీటిని ఫాలో అప్ చేస్తూ ఉంటారు. దెన్ రీసెంట్లీ విచ్ టుక్ ప్లేస్ ద రీసెంట్ వాజ్ 26th వన్ అనమాట. సో 26th ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ చూడండి, ఇదిగోండి ట్రైబ్స్. జనరల్గా ఈ నాగాల్యాండ్లోని నాగా ట్రైబ్స్ అనమాట. వీళ్ళు పాపులేషన్ కూడా ఎక్కువ. నాగా హెరిటేజ్ విలేజెస్ ఉంటాయన్నమాట. నాగా హెరిటేజ్ విలేజెస్. ఈ నాగా హెరిటేజ్ విలేజెస్లో మనకి లైక్ కిస్మా అని ఒక ఫేమస్ విలేజ్ ఉంటుందన్నమాట. అలాంటి ఏరియాలో చాలా స్పెషల్గా
షోకేసెస్ దిస్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద నాగా ట్రైబ్స్. ఎవరు ట్రైబ్స్? ఎవరు? నాగా ట్రైబ్స్ అనమాట. దట్ ఇస్ వన్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, వేర్ మోడీ సయ్యద్ ఇంటర్నేషనల్ 2025 ఆర్గనైజ్డ్. సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనమాట. ఇది బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అని అంటున్నాడు. సో సుల్తాన్ అజ్లాన్ షా హాకీకి రిలేటెడ్ మనం చెప్పుకున్నాం. దిస్ ఇస్ ద Syed Modi India International Badminton Tournament was organized Andhra Pradesh, Uttar Pradesh, West Bengal, Tamil Nadu, Himachal Pradesh ichadu. That was officially organized in Lucknow anamata. Lucknow at the Babu Banarasi Das Indoor Stadium, which is also known as BBD UP anamata, Badminton Academy. The tournament was a BWF World Tour Super 300 event. BWF World Tour Super 300, which was took place in officially November 25th నుంచి November 30th దాకా జరిగిందనమాట. And it is an annual event in the city of Lucknow, having been held there consistently with the few expectations since 2009. 2009 నుంచి ఇది ఈ లక్నోలోనే జరుగుతోందనమాట. సో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ ఈవెంట్ అనమాట. సయ్యద్ మోడీ. సో ఈ ఈవెంట్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీనిలో మనకి ద 2-time ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు ఈ టోర్నీలో ఎండెడ్ హర్ లాంగ్ టైటిల్ డ్రాట్ అనమాట. ఎప్పటి నుంచో ఈ టైటిల్ కరువులో ఉందన్నమాట. ఇప్పుడే డ్రాట్లో ఉంది. బై విన్నింగ్ ద సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ విమెన్స్ సింగిల్స్ క్రౌన్ విత్ ద కమాండింగ్ విక్టరీ ఓవర్ చైనాస్ ఊలోయు ఫేమస్ ప్లేయర్ అనమాట. సో ఇన్ ద ఫైనల్ ద ఫార్మర్ ఛాంపియన్ కూడా అనమాట. వెరీ స్పెషల్. సింధూస్ విక్టరీ మార్క్స్ హర్ ఫస్ట్ టైటిల్ ఇన్ ఓవర్ 2 years అనమాట. దట్ ఈస్ అ స్పెషల్ వన్. ఇది 2024 టైటిల్ అనమాట. 2024 టైటిల్ కండక్టెడ్ ఇన్ దిస్ ఇయర్ కాబట్టి మనకి ఆ కాంటెక్స్ట్. 2022 తర్వాత సింధుకి టైటిల్ లేదనమాట. సో షీ ఆల్సో రీచ్డ్ ద ఫైనల్ ఆఫ్ ద మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఇన్ మే. కానీ ఇక్కడ ఇప్పుడు ఇవిడికి మెడల్ హోల్డ్ అవ్వడం జరిగిందనమాట. ట్రీసా జాలీ అండ్ గాయత్రి గోపీచంద్ సెక్యూర్డ్ దేర్ ఫస్ట్ సూపర్ 300 టైటిల్స్ అనమాట. ఫస్ట్ 300 టైటిల్, సూపర్ 300 టైటిల్ అనమాట. సో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ లక్నో అని చెప్పుకున్నాం కదా. లక్నో దే డిఫీటెడ్ చైనాస్ కౌంటర్ పర్సన్స్ అనమాట, కౌంటర్ బ్యాడ్మింటన్స్ అనమాట. సో ద ఇండియన్ పెయిర్ హూ ఆల్సో ఎర్న్డ్ ద బ్రాంజ్ మెడల్, వీళ్ళకి బ్రాంజ్ మెడల్ వచ్చింది కామన్వెల్త్ గేమ్స్లో. దేర్ ఎక్సెప్షనల్ ఫామ్లో టర్న్ చేశారని ఇక్కడ చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ ఏంటి అని అంటే ట్రీసా జాలీ అండ్ గాయత్రి బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ డబుల్స్ పెయిర్. ఫస్ట్ ఇండియన్ విమెన్ డబుల్స్ పెయిర్ టు విన్ ద సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్. అది స్పెషాలిటీ ఇక్కడ. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్ హోల్డ్ చేసిన ఫస్ట్ ఇండియన్స్ అనమాట. సో వీళ్ళు 2022లో రన్నరప్గా హోల్డ్ అయ్యారు. ఈసారి కప్పు గెలవడం జరిగిందనమాట. దట్ ఈస్ అ స్పెషాలిటీ. ఏది డబుల్స్ కేటగిరీలో అనమాట. అది స్పెషల్ థింగ్ ఇక్కడ. ట్రీసా జాలీ అండ్ గాయత్రి గోపీచంద్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ ఇక్కడ. పివి సింధు వన్ ద సయ్యద్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఎండింగ్ హర్ 2-year టైటిల్ డ్రాట్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్, స్పెషల్ పాయింట్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఉత్తరప్రదేశ్లో కదా లక్నో, కాబట్టి అది పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
and which airport has become the India's first water positive airport? Water positive airport అన్నాడు, ఫస్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ ఒకటి ఇచ్చాడు, కెంపెగౌడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చాడు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అండ్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చాడు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఢిల్లీస్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దిస్ ఇస్ ద వన్ అనమాట. ఢిల్లీస్, ఇది ఢిల్లీ కదా మనకి, ఛత్రపతి శివాజీ మనకి ముంబై, కెంపెగౌడ బెంగళూరు, రాజీవ్ గాంధీ హైదరాబాద్, ఇవే కదా. సో ఇక్కడ ఢిల్లీస్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్. ద మీనింగ్ బిహైండ్ దిస్ వన్ is which replenishes more fresh water than it consumes through extensive rainwater harvesting. సో ఎంతైతే అది వేస్ట్ కన్జ్యూమ్ చేస్తారో అంతకంటే ఎక్కువ వాటర్ని రిప్లెనిష్ చేస్తుంది అనమాట, ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. రెయిన్ వాటర్ని ఎంతైతే కన్జ్యూమ్ చేస్తుందో ఎక్స్టెన్సివ్గా అంతకంటే ఎక్కువ వాటిని హోల్డ్ చేయడం, హార్వెస్ట్ చేయడం, రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడం, లార్జ్ రిజర్వాయర్స్ని మెయింటైన్ చేయడం, అండ్ అడ్వాన్స్డ్ వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ ఫర్ నాన్ పోర్టబుల్ యూజెస్ లైక్ కూలింగ్ అండ్ ల్యాండ్స్కేపింగ్, అచీవింగ్, ఇలాంటి వాటిని చేయడంలో ఇట్ హ్యాస్ అచీవ్డ్ స్పెషల్ స్టేటస్ అనమాట. దానిలోనే నీతి ఆయోగ్ C2 వాటర్ CII, నీతి ఆయోగ్ CII అనమాట, వాటర్ న్యూట్రాలిటీ ఫ్రేమ్వర్క్లో కూడా ఇది నిలవడం జరిగిందనమాట. సో ద వాటర్ ఇన్నోవేషన్ సమ్మిట్, ఈ సందర్భంగా వాటర్ ఇన్నోవేషన్ సమ్మిట్ అవార్డుని కూడా, వాటర్ ఇన్నోవేషన్ సమ్మిట్ అవార్డుని కూడా గెలుచుకుందనమాట. ఎవరు అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ C is the correct one. Moving to the next one. When was World Computer Literacy Day is observed అంటున్నాడు. సో వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే ఏ రోజున అబ్జర్వ్ చేస్తారంటున్నాడు? November 29th, November 30th, December 1st, December 2nd, December 3rd ఇచ్చాడు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అబ్జర్వ్డ్ ఆన్ December 2nd అనమాట. December 2nd, ఆన్సర్ D ఈజ్ ద కరెక్ట్ వన్. సో వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే, కంప్యూటర్ లిటరసీ అంటున్నాడు. లిటరసీ అంటే మనకి అక్షరాస్యత అనమాట. సో లిటరసీ డే generally observed on December 2nd, just as it is every year, to promote the digital education. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం అండ్ బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్. ఈ డిజిటల్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ డిజిటల్ డివైడ్ని మెయింటైన్ చేయడం, అంటే ఆల్రెడీ డిజిటల్గా స్ట్రాంగ్గా లేని వాళ్ళకి ఇప్పుడున్న స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ని హోల్డ్ చేయడం, and which highlights the importance of the computer skills for inclusive growth and increasing digital world. That is the context. So annually we observe this day on December 2nd. So which was officially launched by, this day was officially launched by NIT in 2001 anamata. 2001 to mark their 20th anniversary. That is the context. So answer D is the correct one. Moving to the next question. So where was India's first private navigation center, Anant Center of Excellence, inaugurated? Anant Center of Excellence for Navigation anamata. India's first private sector navigation innovation hub, Anant Technologies ప్రైవేట్ నావిగేషన్ సెంటర్ అనమాట. నావిగేషన్ అంటే మనకి దిక్సూచి లాగా అనమాట. సో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటున్నాడు? ACEN అనమాట. ఇది ACEN, అనంత్ టెక్నాలజీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్. సో దిస్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ కేరళ అనమాట. ఇన్ కేరళ, తిరువనంతపురం. And we know
సో ఇంట్రడ్యూస్డ్ బై ద ఇస్రో చైర్మన్ మనకి వి నారాయణన్ అనమాట. వి నారాయణన్ లాంచ్ చేశారు దీన్ని. మార్కింగ్ ఎ సిగ్నిఫికెంట్ పుష్ ఫర్ ఇండిజినస్ హైటెక్ నావిగేషన్ ఫర్ డిఫెన్స్ అండ్ స్పేస్. హై టెక్నాలజీ బేస్డ్ నావిగేషన్ ఫెసిలిటీ, నావిగేషన్ ఫర్ స్పేస్ అండ్ డిఫెన్స్, దీని మెయిన్ ఫంక్షన్ అదనమాట. దట్ ఇస్ అ పార్ట్. ఎక్కడ? కిన్ఫ్రా పార్క్ అనమాట. ఇది కిన్ఫ్రా పార్క్ ఆఫ్ తిరువనంతపురం కేరళ. దట్ ఇస్ అ పాయింట్. ఎవరు ఇనాగరేటెడ్ బై ద ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఆపరేటర్ వచ్చేటప్పటికి ఆపరేటర్ అనంత టెక్నాలజీస్. దట్ ఇస్ అ పాయింట్. ఓకే, పర్పస్ ఏంటి అంటే టు డెవలప్ ఇండిజినస్ నావిగేషన్ సెన్సార్స్, రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ద ఫారెన్ జీపీఎస్ లాంటివి, అలాంటి సర్వీసెస్ మీద మనం డిపెండ్ అవ్వకుండా ఆత్మనిర్భర్ భారత్ కింద మనకి సంబంధించిన నావిగేషన్ సిస్టమ్ని మనమే డెవలప్ చేసుకోవడం కోసం అనమాట. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సేవా తీర్థ విచ్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ అంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సేవా తీర్థ, రాజ్ భవన్, రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్ట్, పిఎం ఆఫీస్, సీఎం ఆఫీస్. సీఎం ఆఫీసులు కాదు కదా, సో రాజ్ భవన్ అంటున్నాడు. సో రాజ్ భవన్ కాదు, రాష్ట్రపతి భవన్ కాదు, సుప్రీం కోర్టు కాదు. దట్ ఈస్ ద పిఎం ఆఫీస్. పిఎం ఆఫీస్ అఫీషియల్లీ దెన్ రీనేమ్డ్ యాజ్ అ సేవా తీర్థ. వాట్ ఈస్ దట్? సేవా తీర్థ. సేవా తీర్థ. సో Seva Tirth is the new name for the complex that houses India's Prime Minister's office. Key information regarding the Seva Tirth ganaka manam chuste, it is a new modern administrative complex built as part of the Central Vista redevelopment project anamata in New Delhi. New Delhi lo construct chestund anamata. That is a point. So that is a context. ఈ సేవా తీర్థ్ అంటే ఏంటి అంటే మీనింగ్ ఏంటి అంటే పిలిగ్రమేజ్ ఆఫ్ సర్వీస్ అని అనమాట. సేవా తీర్థ్ అంటే పిలిగ్రమేజ్ ఆఫ్ సర్వీసెస్ అని. పిలిగ్రమేజ్ అంటాం కదా, పుణ్యక్షేత్రం అనమాట. సేవారంగం యొక్క పుణ్యక్షేత్రం అని, సర్వీసెస్కి పుణ్యక్షేత్రం లాంటిది అని మీనింగ్ అనమాట. వాజ్ చూజన్ టు సిగ్నిఫై ద ఏ షిఫ్ట్ ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ ద గవర్నెన్స్ ఫ్రమ్ ద పవర్ ఆర్ అథారిటీ టు సర్వీస్. పవర్, అథారిటీ లాంటి పదాలు స్వస్తి చెప్పి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో మనకి రాజ్పథ్ దీన్ని కూడా రీనేమ్ చేశారు కదా లాంగ్ బ్యాక్ మనకి. కర్తవ్యపథ్గా మార్చారు రాజ్పథ్ని. అంతేకాకుండా సెంట్రల్ సెక్రటేరియట్ని కర్తవ్య భవన్గా మార్చారు. అలాంటిదే ఇది కూడా అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ద ఇండియా టూరిజం డేటా కంపెండియం 2025, విచ్ ఈస్ ద టాప్ స్టేట్ ఇన్ అట్రాక్టింగ్ ఫారెన్ టూరిస్ట్ అంటున్నాడు. ఫారెన్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడంలో అకార్డింగ్ టు ద ఇండియా టూరిజం డేటా కంపెండియం విచ్ ఈస్ ద టాప్ స్టేట్ ఇన్ అట్రాక్టింగ్ ఫారెన్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడంలో టాప్ స్టేట్ ఏది అంటున్నాడు. సో మనకి కనుక గోవా, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ తమిళనాడు ఇచ్చాడు. అకార్డింగ్ టు ద ఇండియన్ టూరిజం డేటా కంపెండియం 2024, మహారాష్ట్ర ఈస్ ద స్టేట్ ఫర్ అట్రాక్టింగ్ ఫారెన్ టూరిస్ట్, క్లోజ్లీ ఫాలోడ్ బై మహారాష్ట్ర తర్వాత దగ్గరగా ఉన్నది వెస్ట్ బెంగాల్ which saw significant growth with the Uttar Pradesh and Gujarat also ranking the high అనమాట. యూపీ, గుజరాత్ కూడా టాప్ ర్యాంక్స్లోనే ఉన్నాయి. బట్ ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ వెస్ట్ బెంగాల్ అనమాట. సో మహారాష్ట్ర లీడ్స్ ఓవరాల్, బట్ స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అండ్ రాజస్థాన్ ఆర్ ఆల్సో మేజర్ ప్లేయర్స్ ఇన్ ద టూరిజం అనమాట. Rajasthan as well, top category. So what is the answer here? Answer C is the correct one. This is a point. Moving to the next one.
So which state has launched the Prerana scheme for students? Ministry of Education launched this Prerana program. Prerana program, according to the multiple in multiple states అనమాట, ఒక స్టేట్లో కాదు, మల్టిపుల్ స్టేట్స్లో. అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ప్రేరణ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్లీ ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కడ అంటే దెన్ దిస్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ అస్సాం అనమాట. ఇనిషియేట్ చేసింది అస్సాంలో, అది ఇంట్రడ్యూస్ చేసింది ఎలాగంటే జిబాన్ ప్రేరణ అనే నేమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ క్లాస్ 10 స్టూడెంట్స్ అనమాట. వైల్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రన్స్ this సెంట్రల్ ప్రేరణ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనమాట, experimental learning program for the classes 9 to 12, then which is hosted in Vadnagar, Gujarat anamata. So Ministry of Education runs the Central Prerana Experimental Learning Program from classes 9 to 12, which is hosted in Vadnagar of Gujarat anamata. బట్ ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే ప్రేరణ స్కీమ్ ఫర్ స్టూడెంట్స్ ఏ స్టేట్లో లాంచ్ చేశారు అంటే అస్సాంలో లాంచ్ చేశారు, ఇప్పుడు మల్టిపుల్ స్టేట్స్లో అది రన్ అవుతుంది అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో టు రిజిస్టర్ ఫర్ ప్రేరణ స్టూడెంట్స్ క్లాస్ 9 to 12 మే విజిట్ సమ్ కైండ్ ఆఫ్ ఇలాంటి టెక్స్ట్ వీటికి రిలేటెడ్గా వెబ్సైట్లోకి వాళ్ళ డీటెయిల్స్ వాటిని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఇవి మనకి ఈ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. And we will continue the rest in the next session. Thank you.